2026 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ దారుణంగా విఫలమవుతున్నాడు. మెగా వేలానికి ముందు లక్నో ఫ్రాంచైజీ ఏకంగా 21 కోట్ల భారీ ధరకు పూరన్ ను తమ వద్దే అట్టి పెట్టుకుంది. ఇంత భారీ రేటు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాడు కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం అభిమానులతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు పూరన్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ టోర్నీలో పూరన్ ఇప్పటిదాకా 8 మ్యాచ్లు ఆడాడు. ఆ 8 ఇన్నింగ్స్ లలో కలిపి కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. 22 పరుగులే ఈ సీజన్ లో అతడి అత్యధిక స్కోర్. బ్యాటింగ్ సగటు దారుణంగా 10.25కు పడిపోయింది. క్రీజ్ లోకి వచ్చాడంటే చాలు సిక్సర్ల వర్షం కురిపించే అరివీర భయంకరుడుగా పూరన్ కు పేరుంది. బౌలర్ ఎవరైనా నిర్దాక్షిణ్యంగా బాధే పూరన్ ఈ సీజన్ మొత్తంలో కొట్టిన సిక్సర్లు కేవలం 4 మాత్రమే. దీన్ని బట్టే అతడు ఎంత దారుణమైన ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. గత సీజన్లలో ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిచిన ఈ కరేబియన్ వీరుడు ఇప్పుడు క్రీజ్ లో నిలబడటానికి నానా అవస్థలు పడుతున్నాడు. పూరన్ వైఫల్యం లక్నో మిడిల్ ఆర్డర్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులోనూ పూరన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ టై కావడంతో ఫలితం తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇలాంటి కీలక సమయంలో లక్నో జట్టు పూరన్ పై భారీ ఆశలు పెట్టుకుని క్రీజ్ లోకి పంపింది. అక్కడే పెద్ద ట్విస్ట్ ఎదురైంది. సునీల్ సైరన్ వేసిన సూపర్ ఓవర్ తొలి బంతికే పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కనీసం బ్యాట్ కూడా కదపకుండా డకౌట్ గా వెనుదిరిగి లక్నో ఆశలను అడియాసలు చేశాడు. సూపర్ ఓవర్స్ లో అసలు ఫామ్ లో లేని పూరన్ ను బ్యాటింగ్ కు పంపించడంపై సోషల్ మీడియాలో లక్నో యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలే ఫామ్ లో లేని ఆటగాడిని అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్ లో ఎందుకు పంపించారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించారు. పూరన్ ను పంపించడాన్ని అతడు గట్టిగా సమర్థించుకున్నాడు. బౌలర్ సునీల్ బౌలింగ్ శైలి గురించి పూరన్ కు బాగా తెలుసని లాంగర్ వివరించాడు. ఇద్దరు వెస్టిండీస్ జాతీయ జట్టు కలిసి ఆడుతున్నారని, ఆ అనుభవంతోనే నరైన్ ను ఈజీగా ఎదుర్కొంటాడనే నమ్మకంతోనే పూరన్ బ్యాటింగ్ కు పంపినట్టు స్పష్టం చేశాడు. ఏదేమైనా 21 కోట్ల రూపాయల ఆటగాడు ఇలా వరుసగా విఫలం కావడం లక్నో అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.